వెల్కమ్ టు సుమన్ టీవీ. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా మన దేశంలో జరిగిన అభివృద్ధి, అలాగే చిత్తూరులో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, ప్రజల అభిప్రాయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం అయితే మనం చిత్తూరులో ఉన్నాం. చిత్తూరు ప్రజల అభిప్రాయాలను అడిగి చిత్తూరు డెవలప్మెంట్ పైన, అలాగే దేశంలో జరిగిన అభివృద్ధి, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి పైన తెలుసుకుందాం రండి. ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతుంది. ఈ 80 సంవత్సరాల్లో ఏమి మనకు జరిగింది, ఈ దేశం ఎలా బాగుపడింది అంటే ఒక్క మాటలో చెప్పాలంటే గ్రామాల్లోకి, పల్లెటూరుల్లోకి రోడ్లు లేవు, లైట్లు లేవు, మౌలిక వసతులు లేకుండా ఉన్న ప్రాంతాలలో వచ్చిన ప్రభుత్వాలు ఎంతో కొంత, అన్ని ప్రభుత్వాలు కలిసి ఒక్కో గ్రామంగా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి యువతకు కావచ్చు, ప్రజలకు కావచ్చు అవకాశాలను కల్పిస్తూ వచ్చారు. ప్రస్తుతం 1 by 1 ఈ 80 సంవత్సరాల కాలంలో ఎంతో కొంత పౌరుడు దేశ విదేశాల్లో కూడా మన యొక్క జాతిని బయటికి తీసుకొస్తున్నాడు అంటే అప్పుడు వచ్చినటువంటి స్వతంత్రం ఆధారంగా మనకున్నటువంటి వసతులను కల్పించుకొని ఇప్పుడున్నటువంటి సమాజంలో ఎంతో కొంత ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ పౌరుడి యొక్క నడవడికను నడుస్తూ ప్రజలకు ఉపయోగపడతాడు అనడంలో మాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు నడుస్తూ ఉంది. ఇకపై దేశంలో అనేక విపత్తులు వచ్చిన సమయంలో కూడా మనకు ఏర్పడినటువంటి వ్యవస్థ, అధికారిక వ్యవస్థ ఎంతో కొంత గ్రామ స్థాయికి చేరి ఉన్నటువంటి కష్టాలకి దానికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యతను ఇస్తూ అనేక ప్రాంతాల్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ముందుకు తీసుకొస్తున్నారు. ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుతం మాది గంగాధర నెల్లూరు మండలం వీరక నెల్లూరు గ్రామం. అదే గ్రామంలో నారాయణ రెడ్డి అనే వ్యక్తి స్వతంత్ర సమరయుద్ధంలో కూడా పోరాటంలో పాల్గొనడం జరిగింది. మా గ్రామంలో వారి కుటుంబం ఇప్పటికి కూడా ఎంతో కొంత జాతీయ జెండా పండుగల సమయంలో ఆ కుటుంబాన్ని గౌరవిస్తూ ఆ కుటుంబానికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతను కల్పిస్తూ మా గ్రామంలో అనేక వసతులు కల్పించడంలో ఆ కుటుంబం కూడా ముందు వరుసలోనే నిలిచింది. ఆ పోరాటంలోనే కాదు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆ గ్రామానికి కావాల్సినటువంటి వసతులను కల్పించడంలో అదే పంతాలో నాటికి ఆ కుటుంబం నడుస్తూ ఉంది. అంటే ఆ స్వతంత్ర సమరంలో పాల్గొన్న వ్యక్తులు వారి యొక్క ఉద్దేశాలు కూడా అదే విధంగా ఉంటుందని మేము తెలియపరుచుకుంటా ఉన్నాం. మనకు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు పూర్తయింది. ఈ 80 సంవత్సరాల కాలంలో గతంలో దేశం ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఇప్పుడు ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, అదే విధంగా ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు మన దేశంలో అమలు అవుతున్నాయి? అందరికీ భారతదేశ స్వాతంత్ర శుభాకాంక్షలు. 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్నాం 2-3 రోజుల్లో. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేశం అభివృద్ధి చెందుతోంది అంటే మోదీ గారు 12వ సంవత్సరం ఇప్పుడు జరుగుతూ ఉంది. 3వసారి ప్రధాని అయిన తర్వాత దేశం అభివృద్ధి పథంలో చాలా వేగంగా వెళ్తా ఉంది. మన జీడిపి అభివృద్ధి చెందింది. ప్రపంచ దేశాలు కూడా భారతదేశం పైన చూసే విధంగా ఈ రోజు భారతదేశాన్ని తీర్చిదిద్దుతున్నారు, అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నారు. ఆయన కూడా విశ్వ నాయకుడుగా ఎదుగుతున్నారు. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా పోల్చుకుంటే ఒకప్పట్లో భారతదేశం అంటే చిన్న చూపు చూసేవాళ్ళు. మోదీ గారు ప్రధాని అయిన తర్వాత ఈ రోజు అభివృద్ధిలో మనం వేగంగా వెళ్తున్నాం కాబట్టి ప్రపంచ దేశాలు, ప్రపంచ అధినేతలు కూడా ఈ రోజు మోదీ గారికి సలాం కొడుతున్నారంటే ఇది నిజంగా భారతీయుడిగా మన యొక్క గొప్పతనమే. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా ఉంది. కనుమరుగైపోయినటువంటి అమరావతిని జీవం పోశారు. పోలవరం 2027లో పూర్తి చేస్తామంటున్నారు. అదేవిధంగా అన్ని డిఎస్ ఉద్యోగాల నియామకాలు కావచ్చు, డెవలప్మెంట్లో కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో మన రాష్ట్రం పరుగులు తీస్తా ఉంది. దాంతో పోల్చుకుంటే ఇంకొకటి, గతంలో మా నాయకుడు ఎవరైతే ఉన్నారో మా సీకే బాబు గారు, మాజీ శాసనసభ్యులు, ఆయన చిత్తూరుని ఆయన వంతుగా ఆయన ఎంతో కృషి చేశారు. ఆయన కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఈ రోజు ఉంది కాబట్టి చెప్తున్నాను. ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి. ఆ రోజు చిత్తూరు అంటే చిన్న చూపు ఉండేది గతంలో. మేము చిన్నప్పుడు కూడా, మేము చదువుకున్న రోజుల్లో, మాకు ఊహ తెలియని రోజుల్లో కూడా ఆ రోజు ప్రజల కోసం ఆయన ముందుకు వచ్చాడు. ఆయన ప్రాణాలు కూడా ప్రాణంగా పెట్టి చిత్తూరుని అభివృద్ధిలో ఆయనకంటూ ఒక చిరస్థాయిగా ఒక చరిత్ర నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉండారంటే కేవలం అది సీకే బాబు గారే. మట్టి రోడ్లు ఉన్నింది గతంలో, సిమెంట్ రోడ్లు. ఈ రోజు రోడ్ల పైన తిరుగుతున్నామంటే అది కేవలం సీకే బాబు గారి సెలవే. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన అభివృద్ధి పథంలో తీసుకొచ్చారు. మున్సిపాలిటీగా ఉన్నటువంటి చిత్తూరుని కార్పొరేషన్ తీసుకొచ్చారు. అదేవిధంగా అపోలో హాస్పిటల్ రావడానికి ఆయన కృషి చేశారు. సిఎంసి ఆసుపత్రి రావడానికి కృషి చేశారు. ఇంకొకటి, ప్రజలు చిత్తూరులో తాగునీటి కోసం అవసరపడేవాళ్ళు. నాకు బాగా తెలుసు, నాకే కాదు చిత్తూరు ప్రజలందరికీ తెలుసు. ఆ రోజుల్లో ఉచితంగా తాగునీటిని ఇచ్చినటువంటి ఘనత
ఉమ్మడి రాష్ట్రాల్లోని ఏకైక ఘనత కేవలం అది సిగే బాబు గారికి చెందుతుందని ఈ ఈ ముఖంగా నేను తెలియజేస్తున్నాను ప్రజలకు. ఇంకొకటి 2024లో గురజాల జగన్మోహన్ గారు శాసనసభ్యులు అయిన తర్వాత చిత్తూరు అభివృద్ధి పదంలో మళ్ళీ ముందుకు సాగుతా ఉంది. ఇదే విధంగా అభివృద్ధి చేయండి జగన్ గారు, మేమందరూ మీకు అందరికి మీ వెనక మేముండి మీకు మా సాయశక్తిలో మేము మా యొక్క అనుభవాన్ని కూడా మేము మా శక్తిని అందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తాము. అదే విధంగా ఈ రోజు మా యువత తరలి వెళ్ళిపోతుంది. ఎమ్మెల్యే గారికి చిన్న రిక్వెస్ట్, గతంలో వెళ్ళిపోయేది ఇప్పుడు కూడా వెళ్తున్నారు. ఇట్లా పక్కన బెంగళూరు కావచ్చు, మద్రాసు కావచ్చు, పారిశ్రామిక విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో, పవన్ కళ్యాణ్ గారితో, లోకేష్ గారితో మాట్లాడి ఇక్కడ ఏదైనా ఒక పారిశ్రామిక విధంగా ఒక 2-3 ఫ్యాక్టరీలు తీసుకొస్తే యువత బయట రాష్ట్రాల పక్క చూడకుండా మన సొంత ఊర్లోనే ఉద్యోగం చేసుకుని ఇక్కడ మన కంటి ముందనే ఉంటారని ఒక ఆశ యువత తరపున కోరుకుంటున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. కాకపోతే అభివృద్ధి పథంలో చిత్తూరు ముందుకెళ్తోంది, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మనకు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఈ 80 సంవత్సరాల్లో మన దేశంలో ఏం అభివృద్ధి జరిగింది, అలాగే మన చిత్తూరులో ఏం అభివృద్ధి జరగాలనుకుంటున్నారు? దేశం గురించి ఎందుకులే కానీ చిత్తూరులో అయితే ఈ తెలుగుదేశం వచ్చిన గవర్నమెంట్ లో మన గురజాల జగన్ గారు వచ్చిన ఎమ్మెల్యే అయిన సందర్భంగా ఈ 2 ఏళ్లలో అయితే ఈ 80 సంవత్సరాల్లో మేము చూస్తుంటే తెలుగుదేశం పార్టీ అయితే ఏముంది, ఒక వైసీపీ పార్టీ అయితే ఏముంది, కాంగ్రెస్ పార్టీ అయితే ఏముంది, ఈ 2 ఏళ్లలో ఆయన అభివృద్ధి అయితే చాలా వరకు చాలా సంతోషమైన వార్త కూడా. ఈ 2 ఏళ్ళు అయితే ఎక్కడికక్కడ రోడ్లు అయితే ఏముంది, సరేనా, డివైడర్స్ అయితే ఏముంది, చిన్న రోడ్డుకు కూడా డివైడర్స్ పెట్టి కొంచెం బాగానే మమ్మల్ని హైలైట్ చేసిన చిత్తూరుని కూడా మంచి డెవలప్మెంట్ తీసుకొని పోయిన ఘనత అయితే మన గురజాల జగన్ గారికి కూడా ఉందని కూడా మనవి చేసుకుంటున్నాం. ఇంకా ఏం అభివృద్ధి జరగాలంట చిత్తూరు? ఇప్పుడు 4 రోడ్ల అభివృద్ధి చేస్తున్నారు మన ఎమ్మెల్యే గారు. ఆ 4 రోడ్లు కూడా ఈ రోజు చూస్తున్నాము. మన దర్గా నుంచి కూడా ఒక పొలంనేరు ఇరువారం వరకు, అదేవిధంగా ఈరోజు మన ఎంఎస్ఆర్ సర్కిల్ నుంచి ఇక్కడ మన కలెక్టర్ ఆఫీస్ వరకు కానీ, మళ్ళీ ఇట్లు తీసుకున్నారు. గాంధీ స్టేజ్ నుంచి అయితే కూడా, గాంధీ బొంపకాన్ నుంచి అయితే కూడా మన టానా సర్కిల్ వరకు, ఇటు కట్టమంచి నుంచి మురకంబట్టు వరకు అన్ని సర్కిల్స్ కూడా ఈ 2 ఏళ్లలో ఆయన పూర్తి చేస్తానని కూడా ఆయన మాట ఇచ్చాడు. ఇదే నెంబర్ 1 చిత్తూరుకి అని కూడా నేను చెప్తున్నాను. మనకు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు పూర్తయింది. ఈ 80 సంవత్సరాల సందర్భంగా మన దేశంలో స్వాతంత్రం వచ్చిన నుంచి జరిగిన అభివృద్ధి ఏమిటి, ఇటీవల కాలంలో జరిగిన అభివృద్ధి ఏంటి, మనకి ఇంకా ఏమి కావాలనుకుంటున్నారు? భారతదేశంలో స్వతంత్రం వచ్చినా కూడా కానీ 1947 ఆగస్టు 15న స్వతంత్రం వచ్చిన పూర్తి స్వాతంత్రము మనం జనవరి 26 తారీఖున పెద్ద ఎత్తున చేసుకుంటాం. కానీ దేశ ప్రజలకు చూసుకుంటే గతమున్న ప్రభుత్వాల్లో ఏ రోజు కూడా కానీ పూర్తి స్వాతంత్రం వచ్చిన సందర్భాలు అయితే చాలా తక్కువగా ఉంది. అణగారిన వర్గాలు కూడా అభివృద్ధి చెందే దిశలో చాలా వెనుకబడిపోయి ఉన్నారు. కానీ దాని తర్వాత ప్రస్తుత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు అధికారంలో వచ్చిన తర్వాత మహిళలకు సంబంధించి తీసుకుంటే తలాక్ బిల్ తీసుకురావడం, 370 ఆర్టికల్ తీసుకున్న, జమ్మూ కాశ్మీర్లో తీసుకున్న 370 ఆర్టికల్ ప్రవేశపెట్టడం, ఇలా అనేక కార్యక్రమాల ద్వారా ఈరోజు ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులను కూడా ప్రభుత్వం దేశం అభివృద్ధి చెందే దిశగా, ప్రజలు కూడా అభివృద్ధి పథంగా వెళ్లే దిశగా ఈరోజు అనేక కార్యక్రమాలు తీసుకురావడంలో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. మనం చూస్తూనే ఉన్నాం. 75 సంవత్సరాలు మన స్వతంత్ర దినోత్సవం కూడా ఘనంగా జరుపుకుని ఇప్పుడు 80 సంవత్సరం జరుపుకోబోతున్నాం. కానీ ఈ పరిస్థితుల్లో కూడా దేశం అనేక ఆటుపోట్లు, ప్రపంచ దేశాలతో పోరాడుతూనే అనేక ఆటుపోట్లు పడుతూనే, అటు స్వదేశంలో ఆటుపోట్లు, విదేశం నుండి వచ్చే ఆటుపోట్లను ఎదుర్కొంటేనే ప్రస్తుత పత్రం కీలకంగా మన భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడాలి, మన త్రివర్ణ పథకాన్ని భారత విదేశాల్లో కూడా ప్రపంచంలో ఎదగవేయాలని చెప్పేసి ఇటు ప్రభుత్వం తీసుకున్న అనేక కార్యక్రమాల్లో కూడా ఈ 80 స్వతంత్ర దినోత్సవం తరపున ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుందని తెలియజేస్తుంది. మనకు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు పూర్తయింది. ఈ 80 సంవత్సరాల్లో మన దేశంలో ఏ విధమైన డెవలప్మెంట్ జరిగింది, ఇంకా ఏమి కావాలనుకుంటున్నారు? ప్రజలందరికీ నమస్కారం. ముందుగా ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గతంలో చూసినట్లయితే 80 సంవత్సరాల అభివృద్ధి గురించి ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలంతా కూడా మన భారతదేశ చరిత్రను, మన అభివృద్ధిని తీసుకెళ్లడం జరిగింది. గతంలో తీసుకుంటే రైల్వేలు కానివ్వండి, విద్య కానివ్వండి, ఆర్థిక పరిస్థితులు కానివ్వండి, మహిళా సాధికారత కానివ్వండి, ఎటువంటి అభివృద్ధి జరిగేదానిలో జరగలేదు. కానీ ప్రస్తుతము తీసుకుంటే ఈరోజు రైల్వేస్ అభివృద్ధి కానివ్వండి, రోడ్స్, నేషనల్ డెవలప్మెంట్స్ కానివ్వండి, ప్రపంచ దేశాల్లో మన భారతదేశం ఈరోజు ఆర్థిక వ్యవస్థ 3వ స్థానంలో రావడం కానివ్వండి, ఇవన్నీ తీసుకున్నట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశంలో అభివృద్ధి అనేది చాలా త్వరితగతిన జరుగుతోంది. ఈ అభివృద్ధి అనేది ఇంకా కొనసాగాలంటే మనము నరేంద్ర మోడీ గారిని మళ్ళీ మనం ప్రధానిగా చేసుకోగలిగినప్పుడే జరుగుతుంది. గతంలో తీసుకుంటే మన చిత్తూరు విషయంలో తీసుకుంటేనే ఈ రోడ్లు తీసుకుంటే చాలా దరిద్రంగా ఉన్నింది. ఈ ఫ్లైఓవర్స్ కానివ్వండి,
ఈ రైల్వే గేట్స్ కానివ్వండి, ఇవన్నీ అభివృద్ధి లేకుండా ఎవరన్నా ఒక పేషెంట్ని అంబులెన్స్ లో తీసుకెళ్లాలంటే రైల్వే గేట్లు ఒకటిపై చాలా ఇబ్బంది పడేవారు. అటువంటిది ఈరోజు ఫ్లైఓవర్స్ కట్టించి ప్రతి ఒక్క రోడ్స్ డెవలప్మెంట్ తీసుకురావడం జరిగింది. కాబట్టి మనం ఈరోజు 80 సంవత్సరాల తర్వాత తీసుకుంటే ఎంత అభివృద్ధిలో ముందుకెళ్తున్నామని తెలియజేసుకుంటున్నాం.